ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్న ప్రార్థన అవసరాలని మాకు తెలియజేసినట్లయితే మీ గురించి మా అనుదిన ప్రార్థనలో ప్రార్థించటం జరుగుతుంది. తద్వారా దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలని జరిగించును గాక. ఇకపోతే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ రోజున మన వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో భాగంగా దేవుని వాగ్దానము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన చేసినటువంటి మేలుల విషయమై జీవితాన్ని దేవుని కొరకు కృతజ్ఞత కలిగినటువంటి జీవితముగా మనము నిలుపుకోవాలి. మనకు అందని దాని కొరకు, మనకు లేని దాని కొరకు ప్రయాసపడటం కంటే ఆయన మనకిచ్చినటువంటి దానిలోనే సంతృప్తి కలిగి ఆయన యందుండి ఆయన మనకిచ్చినటువంటి ఈ కొద్దిపాటి ఆశీర్వాదం కావచ్చు, లేకపోతే ఆయన యొక్క పిలుపు కావచ్చు, ఆయన యొక్క పరిచర్య అనగా ఏదైనా సరే పరిచర్యలో ఆయన మనకిచ్చినటువంటి ధన్యత కావచ్చు, దేని ఎందైనా సరే మనకిచ్చినటువంటి దానిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించిపోవాలి. అందని దాని కొరకు ప్రయాసపడితే ఉన్నది ఏమవుతుందంటే పోగొట్టుకుంటాం. లేని దాని కొరకు ప్రయాసపడి ఉన్నటువంటి మన యొక్క ధన్యతని పోగొట్టుకుంటాం. ఎందుకు అంతగా ప్రయాసపడి సంపాదించేది ఏముంటుంది? ఆయన మనకిచ్చినటువంటి దాని యందు మనము నిలకడగా ఉన్నట్లయితే ఏమో ఆయన ఇచ్చిన తర్వాత ఇవ్వవచ్చు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు ఆయన. అటువంటి దేవునిలో కృతజ్ఞతలు కలిగి జీవించాలి. ఆయనలోనే నిలబడి కృతజ్ఞతలు కలిగి జీవించాలి. లేని ఎడల ఏమవుతుందంటే భయంకరంగా మారిపోతుంది. పరిస్థితులన్నీ కూడా ఘోరంగా మారిపోతాయి. ఇశ్రాయేలీయుల ప్రజల కంటే మించినటువంటి వాళ్ళమైతే కాదు మనం. ఆ ప్రజలు దేవుని కార్యాలని వారి కళ్ళ ముందే చూశారు. దేవుని క్రియలని వారి కళ్ళ ముందు చూసి వాళ్ళు దేవుని యందు హృదయాన్ని నిలుపుకోలేకుండా పోయారు. అంతటి కార్యాలని నేటి జీవితంలో మనము చూడలేకపోతూ ఉన్నాం. కానీ కొద్దిగా అయితే చూస్తా ఉన్నాం. అంతకు మించినటువంటి కార్యాలు మన కళ్ళ ముందు మనం చూడకపోవచ్చు. కానీ చూసినటువంటి వారే శాపాలకి గురైపోయారు. దేవుని ఉగ్రతకి గురైపోయారు. ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి దేవుని యొక్క ధన్యతని ఇది ధన్యత అని చెప్పి ఆయనను స్తుతించేటువంటి మనసు లేక, ఆయనను ఘనపరిచేటువంటి హృదయం అనేది వారికి లేకపోవటం వల్ల ఏమైపోయారంటే ఇబ్బందుల్లోకి కూరుకుపోయారు. ఆ స్థితి ఎన్నడూ కూడా మనకు వద్దు. వచ్చిందే శాపాల్లో నుంచి, ఇరుకులు, కష్టాలు, కన్నీటిలో నుంచి బయటకు వచ్చినాం. దేవునిలోనికి వచ్చి వాటిని అన్నిటినీ పోగొట్టుకున్నాం. మరలా దేవునిలో ఉండి వాటిని అన్నిటినీ తెచ్చుకోవటానికి మనము ఆలోచన లేని వారం అయితే కాదు కదా. ఆమేన్. దేవుని ప్రజలు జాగ్రత్తగా వినండి. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు
ఆయన కొరకు కనిపెట్టుకొని రక్షింపబడ్డారు. ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి ప్రజలు ఆయన చేతి నీడలో సంరక్షించబడాల్సింది పోయి ఆయన చేతనే సంహరించబడ్డారు. బాగా అర్థమైందా? ఆయన చేతి నీడలో సంరక్షించబడాల్సినటువంటి వారు ఆయన చేతి దెబ్బకి నశించిపోయారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వీళ్ళు ఈ ఐగుప్తు దేశంలో ఉన్న కాయ కష్టం చేసుకుని బతికేటోళ్ళేమో అని అనిపిస్తుంది. దేవుని దగ్గరకు వచ్చి శపించబడి, దేవుని చేతనే శపించబడి, ఆ మధ్యలో వారు నాశనం అయిపోయే ముందు దేవుని చేత వారి సమూహంలోకి తెగుళ్ళు, కీడులు ఎన్నో వచ్చినాయి. వచ్చిన కీడులన్నీ కూడా కొన్ని సందర్భాల్లో దేవుని చేత వచ్చినవే. దేవుడే వారి మాటని, వారి యొక్క సణుగులు, వారు కొనుక్కోవటం విని వారిని ఏం చేస్తాడంటే పాడు చేయటానికి తెగుళ్ళని పంపిస్తాడు. ఆ శాపాలు పోగొట్టుకోవటం కొరకు దేవునిలోకి వచ్చినాక శాపాలను పోగొట్టుకున్నామనే స్థితిలో ఉంటా తిరిగి మరలా కొత్త శాపాలని, కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకోవటం ఎందుకు? కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆయనతో పాటు ఆయన యందు ఉండి విస్తరించుకుపోవాలి. ఆమేన్. విస్తరించుకుపోవాల. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉండి మనము అడగక మునిపే అక్కరలన్నీ తీర్చే దేవుడు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఆయనకు కూడా లేనటువంటి ఆలోచనలు, ఆయనకు కూడా లేనటువంటి తలంపులు మనం పుట్టించడం ఎందుకు? మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎంతగా అంటే మన జీవితంలో అంతటి కృతజ్ఞత ఆయనకు చూపించాలి. అప్పుడు మనము వేరు పారి ఆయనలో బలపరచబడతాం. వేళ్ళు భూమిలోకి తన్నుకుపోతాయి. అంటే గట్టిగా ఆయనలో మనము స్థిరపడతాం. కృతజ్ఞత కలిగినటువంటి జీవితము విస్తరించిపోవాలి. బలపరచటం యందు ఆయన ద్వారా స్థిరపడాలి. లేఖనంలో చూసినట్లయితే లేనిపోని శాపాలు తెచ్చుకుంటా ఉన్నారు. కృతజ్ఞత కలిగి జీవించాల్సినటువంటి వారు కృతజ్ఞత మర్చిపోతా ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయు వారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. నాశనం అనేది దేవునికి ఎడంగా ఉంటే జరిగేది కాదు. దేవునిలో ఉన్నా సరే నాశనం కనపడుతుందని రాయబడింది. ఆ ప్రజలని పరిపాలించే దేవుని అభిషేకం ఉన్నటువంటి రాజు కూడా అంట. పరిస్థితి మన ఆలోచనకు అందట్లా. జ్ఞాపకం తీసుకోండి, పరిస్థితి మన ఆలోచనకు అందట్లా. మనం ఉన్నదేమో ఇబ్బందుల్లో ఉండి దేవుని దగ్గరకు వస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇబ్బందులు పోతాయి అనుకొని దేవుణ్ణి ఆశ్రయించి కొద్దిగా నెమ్మది పొందుకున్నాం. ఈ పరిస్థితిలో, ఈ సిచ్యువేషన్లో ఆ శాపాలు, ఆ ఇబ్బందులు పోవటం పక్కకు పెడితే, పోయినాయి అనుకుంటే కొత్తవి మీదకొచ్చి పడతా ఉన్నాయి. మనల్ని పరిపాలించే ఆయన అభిషేకించినటువంటి రాజు కూడా చివరికి ఏమైతా ఉన్నాడంటే నాశనమైతాడంట. ఆయన మన కొరకు చేసినటువంటి మేలులన్నిటి విషయమై కృతజ్ఞత కలిగి, కపటం అనేది లేకుండా పూర్ణ హృదయంతో ఆయనను సేవించటము అవసరత మనకుంది. అది ఆవశ్యకము. ఆ అవసరం మనకుంది. అన్య జనాంగాన్ని చూడండి, కృతజ్ఞత కలిగి వారి
యజమానుల ఎడల, వారికి నాయకుడిగా ఉన్న వారి ఎడల ఎంత విధేయత చూపిస్తారు. విధేయత కొన్ని సందర్భాల్లో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో కాదంటారా? ఒకసారి కావాలంటే మీకు ఎదురున్నటువంటి అన్య జనాంగాన్ని చూడండి. వారికి యజమానులుగా, నాయకులుగా ఉన్న వారి ఎడల ఎంతటి విధేయత కనపరుస్తారు. మన ముందున్నటువంటి నాయకుడు, రాజు, వీళ్ళు దేవుని అభిషేకం పొందుకున్నవారు, అనగా దేవుని న్యాయాధిపతులు, దేవుని న్యాయాన్ని విధించేటువంటి వారు. వీరి ఎడల మనము ఎంతటి కృతజ్ఞత చూపించాలి, అనగా దేవునికి ఎంతటి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని అర్పించాలి. మనుష్యుడు మనుష్యునికి విధేయత కనపరుస్తూ ఉంటే అన్య జనాంగము దేవునికి, దేవుని ప్రజలమైన మనము ఎంతటి కృతజ్ఞత కలిగి జీవించాలి. అందుకే సేవకుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అది మీకు ఆవశ్యకము, మీకు అది అవసరం. ఏమిటంటే కృతజ్ఞత కలిగి పూర్ణ హృదయముతో, కపటం అనేది లేకుండా, మీ హృదయంలో కపటం అనేది లేకుండా పూర్ణ హృదయంతో ఆయన మీ కొరకు చేసినటువంటి మేలుల యందు, ఆయన మీకు చేసినటువంటి మంచి కార్యాలు ఏమైతే ఉన్నాయో వాటి యందు మీరు ఏం చేయాలంటే కృతజ్ఞత అనేది చెల్లించటం అనేది విస్తరించుకుపోవాలి. కృతజ్ఞతలో జీవితం అంతా కూడా ఆయనకు చెల్లించి ఆయన యందు ఉండాలి. అంతేగాని ఆయనలోనికి వచ్చి ఆయన యందు ఉండి కీడు చేత ఆయన శాపం తగిలి నశించిపోతే అది దేవునికి అవమానం, దేవుని పేరు చెప్పుకున్నటువంటి మనకి అవమానం, మనకి కూడా అవమానం. ఎందుకు అవమానం? ఆ సాక్ష్యం చెప్పి మరొకరికి హేళనగా మనల్ని మనమే కనపరుచుకున్నట్లు అవుతుంది. మీరు మమ్మల్ని హేళన చేయండి అని చెప్పుకున్నట్లు ఉంటారు. అందుకొరకు దేవుడు మనల్ని అయితే పిలవలా. అందుకోసం అయితే దేవుడు మనల్ని పిలవలా. కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన యందున్నటువంటి కృతజ్ఞత జీవితాలు స్థిరపడతాయి, వేరు పారుతాయి, బలమయ్యున్నటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. అంతటి జీవితాన్ని మన ప్రభు మనకు అనుగ్రహించును గాక. జీవితం అంతా కూడా కృతజ్ఞతని మర్చిపోవద్దు. ఆయన మనకు చేసినటువంటి మేలుల విషయంలో ఆయనకు విధేయత చూపించటము, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి మనము నడుచుకోవటం ఎన్నడూ కూడా మర్చిపోలేవద్దు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. ఈ కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలని ఆయన దృష్టించి చూస్తాడు. ఆయన కళ్ళు వాళ్ళ మీదనే ఉంటాయి. ఆమేన్. ఉంటాయి. దావీదు జీవితాన్ని ఒకసారి చూడండి. దేవుణ్ణి స్తుతించటం, చేసినటువంటి మేలులను బట్టి ఆయనను ఘనపరచడం, ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేన్ని మరవద్దు. ఎదుటున్నటువంటి ఒక అన్నకో అక్కకో చెమట్ల తనకై తను చెప్పుకుంటా ఉన్నాడు. నా ప్రాణమా, యెహోవా చేసినటువంటి ఉపకారాల్లో దేన్ని మరవకు. ఆమేన్. మర్చిపోవద్దు. ఆయన కృతజ్ఞత కలిగిన జీవితాలని చూసే దేవుడు. అంతటి కృప కలిగిన దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయకాలం ముందు మీ పాదముల యొద్ద వేడుకొని చూడగా, మీ యందు తండ్రి కృతజ్ఞతను, విధేయతను కలిగి మీరు చేసినటువంటి సమస్త మేలుల యందు నీ నామమును మహిమపరచుచు, నీ పరిశుద్ధతను కొనియాడుచు, రాబోయేటువంటి మేలుల విషయమై విధేయత కలిగి నిన్ను అనుసరించుటకు, నీ యందు తండ్రి వేరు పారి స్థిరపడుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రత్యేకముగా తండ్రి ఈ పని యందు మీ పరలోకపు కృపను స్థిరముగా ఈ మందిరం మీద నాటమని
ఘనమైనటువంటి మీ పరలోకపు నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా, కనికర సంపన్నుడా, మీ కనికరం కలిగిన నామమును బట్టి ఈ మనవులను, ఈ విజ్ఞాపనలన్నిటినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొనమని సమస్త ఘనతను మీకు ఆపాదించుచు, పరలోకపు తండ్రి, మీ దయ కలిగినటువంటి నామం నాకు ప్రార్థన చేయొచ్చు. ఈ ప్రార్థన మనవులన్నిటినీ కూడా యేసుక్రీస్తు కనికరం కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.